హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు కేక్ తయారు విధానం చెప్తున్నాను. 4 కోడిగుడ్లు తీసుకోవాలి, గోధుమ పిండి తీసుకోవాలి. బౌల్ నిండా గోధుమ పిండి తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఉప్మా రవ్వ కొంచెం, చక్కెర పొడి, నెయ్యి, నూనె, పాలు, రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్ మాత్రం ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మిక్సీ జార్లో ఒక కోడిగుడ్డు పగలగొడుతుంటే బ్రేక్ అయింది, అది చూపించలేకపోయాను. 4 కోడిగుడ్లు వేసుకోవాలి. మిక్సీ జార్లో మనం కలుపుకుంటే ఏంటంటే, ఒకసారి మనం మిక్సీ పడితే ఎంత చేయితో కలిపినా కానీ అంత చక్కగా రాదు కదా. అట్లనే 1 నిమిషం పట్టుకుంటే సరిపోతుంది. కోడిగుడ్ల వాటిలో కొంచెం ఉప్పు వేసాను, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఇష్టం అంటే మరి బాగా ఏమి వేయం కదా, కొంచెం వేస్తాం కదా. కొంచెం నూనె పోస్తున్నాను. నెయ్యి తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. గోధుమ పిండి కూడా వేస్తున్నాను. చక్కెర పొడి, బేకింగ్ సోడా, కొన్ని పాలు, కాచి చల్లార్చిన పాలు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా జారుడుగా పట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటే దగ్గరకు వస్తుంది. ఉప్మా రవ్వ ఎందుకు వేస్తున్నామంటే, కేక్ తింటా ఉంటే కొంచెం పంటికి తగిలి ఇంకా మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఓన్లీ గోధుమ పిండి అయితే అదొక టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. అన్నీ కలుపుకొని పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత, ఇప్పుడు కేక్ బౌల్లో ఆయిల్ రాసుకోవాలి. ఈ విధంగా నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకనే కొంచెం పిండి జల్లి ఈ మిశ్రమాన్ని వేస్తున్నాను. కేక్ తీసేటప్పుడు ఈజీగా ఊడొస్తుందని. గోధుమ పిండి అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని నేను ఎప్పటి నుండైనా గోధుమ పిండినే యూజ్ చేస్తాను. మైదా అస్సలు యూజ్ చేయను. డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే మనం కేక్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఓవెన్లో 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు ఒక బౌల్లో ఇసుక వేసుకొని, లేదంటే సాల్ట్ వేసుకొని ఈ బౌల్ అట్లా పెట్టి మూత పెట్టి సన్న మంట మీద 30 నిమిషాలు ఉంచుకుంటా, ఆ విధంగా కూడా కేక్ రెడీ అయిపోతుంది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఏ వంటకం చెప్పినా ఆరోగ్యకరమైన వంటకాలే చెప్తాను. కేక్ రెడీ అయిపోయింది. ఇంకా చూసే పనేం లేదు. 30 నిమిషాలు పెట్టినాం కదా, ఓకే అయిపోయింది. చూస్తున్నారు కదా, తినాలనిపిస్తుందా? మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంగా మాకు తెలియజేయండి. ఈ విధంగా పల్పీగా స్మూత్గా ఉంటుంది కేక్, చాలా టేస్ట్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.